సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి కళ్యాణం జరుపుతప్పుడైతే మామూలుగా మన రాములవారి కళ్యాణంకి అయితే మామూలుగా పందిరి ఇవన్నీ అయితే డెకరేట్ అయితే చేశారు. ఎంతమంది ఈరోజు అయితే రాములవారి కళ్యాణం చూశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్లో శ్రీరాముల వారి కళ్యాణం అయిపోయాక ప్రతి ఒక్క ఆడపడుచులకు ఏంటంటే రాముల వారి తల్వాలు లాస్ట్కి అక్షంతలు అవి ఉంటాయి కదా, సో ఆ తల్వాలు అనేది అందరికీ కొన్ని అయితే ఇస్తారు. ఈరోజు అయితే నాకైతే కొన్ని అక్షంతలు అయితే ఇచ్చారు. వాటితో ఏం చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు తెలీదు. సో మీకు కూడా ఎవరికైనా మీ అక్క చెల్లి వాళ్ళు ఎవరికైనా ఈరోజు అక్షంతలు ఇచ్చినట్టయితే మాకు కూడా ఇచ్చారు సిస్టర్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అక్షంతలు అయితే ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇలా ఫస్ట్ రాములవారి కళ్యాణం కంటే ముందే వెళ్ళాము. ఇక్కడైతే కళ్యాణం జరుగుతుంది చూడండి. అమ్మవారికి అయితే అక్షంతలు అయితే ఇస్తున్నారు. జీలకర్ర బెల్లం అయితే అయ్యగారు అయితే మాకు అయితే చూపించారు. జీలకర్ర బెల్లం మేమైతే స్టార్టింగ్లోనే వెళ్ళాము. స్టార్టింగ్ కొంచెం స్టార్ట్ అయింది, కాకపోతే మేము అప్పుడు వెళ్ళలేదు. కొద్దిసేపటి తర్వాత అయితే మేము రాములవారి కళ్యాణానికి అయితే వెళ్ళాము. వెళ్ళినాక అక్కడ అయితే అందరూ చాలామంది ప్రజలైతే వచ్చారు. కాకపోతే శ్రీరామనవమి మంచిగా చాలా అంగరంగ వైభవంగా మంచిగా జరిగింది శ్రీరాముల వారి కళ్యాణం అయితే. ఎంతమంది శ్రీరాముల వారి కళ్యాణం చూసారో చెప్పండి. ఇక చూడండి, అయ్యగారు అయితే అమ్మవారి మంగళసూత్రాన్ని అయితే అందరికీ చూపిస్తున్నాడు. చూపించి మంగళసూత్రాన్ని ఏంటంటే అందరూ మొక్కుకోండి. అయ్యగారు అయితే అదే చెప్తున్నాడు అందరికైతే. మేము కూడా అందరం మొక్కుకున్నాము. చూడండి, కళ్యాణం అయ్యే టైంకి అయితే మేము అక్కడికి వెళ్ళాము. ఇప్పుడైతే కళ్యాణం అయితే జరుగుతుంది అమ్మవారికి. సో చూడండి, అయ్యగారు అందరికీ చూపిస్తున్నాడు మంగళసూత్రాన్ని. అలా అందరికీ చూపించి అందరూ అమ్మవారి మంగళసూత్రం దర్శనం చేసుకొని అయ్యగారు అయితే అమ్మవారి మెల్లో అయితే అయ్యగారే కడుతున్నాడు. నేను ఇప్పుడు చూసిన కదా, సో అక్కడ అయితే అయ్యగారే అమ్మవారి మెడలో మంగళసూత్రం అయితే వేశారు. ఇటు పక్క అటుపక్క దంపతులు అయితే కూర్చున్నారు. అయ్యగారు పూజ చేస్తున్నాడు. అక్కడ ఉన్న దంపతులు చేసే కొన్ని పనులు అయితే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇక్కడ మంగళసూత్రం చూడండి, అయ్యగారు అయితే మంగళసూత్రాన్ని అందరికీ చూపిస్తూ శ్రీరాముల వారి కళ్యాణం అయితే స్టార్ట్ చేసిండు. చూడండి, అమ్మవారి మెడలో అయితే మంగళసూత్రాన్ని అయితే అయ్యగారు వేశారు. మీరు కూడా ఈరోజు ఎంతమంది శ్రీరాముల వారి కళ్యాణం చూడడానికి వెళ్ళారో చెప్పండి. అండ్ ఎంతమంది కళ్యాణం చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఎప్పుడు మొత్తం చూడలేదు. సో ఈరోజు అయితే ప్రశాంతంగా కూర్చొని శ్రీరాముల వారి కళ్యాణం అయితే చూశాను. చాలా మంచిగా అయ్యగారు అయితే అక్కడ ఉన్న పంతులు అయితే నిదానంగా మంచిగా శ్రద్ధగా అయితే నిదానంగా అయితే చెప్తున్నాడు. ఇంకా చూడండి, ఎంతోమంది వచ్చారు ఇక్కడికి. అందరికీ చెప్తున్నాడు నిదానంగా ఒకటనక ఒకటి ఏంటేంటి కార్యక్రమాలు. సో అయ్యగారు ఇంకొక చిన్న అయ్యగారు ఏం చేస్తున్నారంటే అమ్మవారికి శ్రీరాముల వారికి పూలదండలు ఇంకా అక్షంతలు అయితే ఇప్పుడు వేస్తున్నారు. శ్రీరాముల వారికి అయితే కొన్ని పూలదండలు అయితే అమ్మవారికి వేశారు, కొన్ని పూలదండలేమో శ్రీరామచంద్ర వారికి వేశారు. ఈ విధంగా అన్ని పూలదండలు, జీలకర్ర బెల్లం, పసుపు దాల్ అవన్నీ అయితే సేమ్ యాస్టీజ్గా జరుగుతున్నాయి. అక్కడైతే చాలా బాగుంది. ఎంతమంది అయితే శ్రీరాముల వారి దగ్గర అక్షంతలు తెచ్చుకున్నారో అవి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకు కూడా లాస్ట్లో అయితే అక్షంతలు ఇచ్చారు. ఆ అక్షంతలు తీసుకొచ్చి నేను కూడా గుడిలోనే మా ఇంట్లో ఉన్న గుడిలో పెట్టుకున్నాను నేను అయితే అక్షంతలు. వాటిని ఏం చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. లేక వండుకునే వాటిలో మనం వండుకునే రైస్లో కొన్ని కలుపుకొని తింటారా, లేకుంటే మనం ఏం చేస్తారో అయితే నాకైతే కన్ఫామ్గా తెలీదు. మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శ్రీరాముల వారి అక్షంతలు కొన్ని ఈరోజు అయితే అందరికీ ఆడవాళ్ళకి కొన్ని
అక్షంతలు అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వాముల వారి దగ్గర పానకం పోస్తారు ఈరోజు. పానకం అంటే ఇంకా పచ్చడిలాగా, ఉగాది పచ్చడి ఎట్లుంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొంచెం అలాగే ఉంటుంది బెల్లం పానకము. ఈరోజు అంటే శ్రీరాముల వారి కళ్యాణం ఎక్కడ జరిగినా సరే ప్రతి కాడ పానకం అయితే కంపల్సరీ పోస్తారు అందరికీ. ఇక్కడ కూడా పానకం అయితే లాస్ట్లో అయితే పానకం వచ్చిన వాళ్ళందరికీ పానకం అయితే ఇచ్చారు. బాగుంది టేస్ట్ అయితే. అదైతే ఏ శ్రీరాముల వారి కళ్యాణం ఎక్కడ జరిగినా సరే తీర్థప్రసాదంలాగా పానకం అయితే ఇస్తారు. కొంచెమంది ఏంటంటే మొక్కుబడి ఉంటుంది కదా, మొక్కుబడి లేకున్నా రాముల వారికి ఒడిబియ్యం పోయాలనుకున్నా పోస్తారు కదా. సో కొంతమంది అయితే ఎన్ని తీసుకొచ్చారో తెలియదు, కాకపోతే కొన్ని చిన్న బేషన్లో అయితే ఒడిబియ్యము, అమ్మవారికి బ్యాంగిల్స్, ఇంకా కొంతమంది అయితే శారీ తెచ్చారు, కొంతమంది జాకెట్ ముక్క తెచ్చారు, బ్లౌజ్ పీస్ తెచ్చారు. ఇట్లా తీసుకొని వచ్చిన తర్వాత అమ్మవారి కళ్యాణం అయిపోయాక ఫస్ట్ అయితే అమ్మవారికి పోసారు. ఒక 5 మెంబర్స్ పోసిన తర్వాత మిగతా వారందరూ ఏంటంటే మళ్ళీ తెచ్చిన వాళ్ళందరూ ఏం చేసారు, అమ్మవారి కళ్యాణం అయిపోయాక లాస్ట్గా అయితే అమ్మవారికి ఒడిబియ్యం అయితే సమర్పించుకున్నారు కొంతమంది. ఇప్పుడైతే ఏంటంటే హారతి ఇస్తున్నారు చూడండి అమ్మవారికి, శ్రీరాముల వారికి. ఇట్లా చూడండి, అప్పుడే కళ్యాణం అయిపోయింది, లాస్ట్లో అయితే అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నారు. ఇట్లా హారతి ఇచ్చుకుంటూ అయ్యగారు ఇంకా కొంతమంది అయితే పాటలు పాడుతున్నారు, హారతి పాట కంపల్సరీ. ఎప్పుడైనా చాలా వరకు అయితే మ్యారేజెస్లో అయినా హారతి ఇచ్చేటప్పుడు పాటలు పాడుతారు. అండ్ ఒడిబియ్యం నింపిన తర్వాత కూడా హారతి ఇస్తారు కదా, అలా హారతి ఇచ్చేటప్పుడు కూడా పాటలు అయితే పాడుతారు. సో ఈ విధంగా చూడండి అందరికీ హారతి ఇస్తున్నాడు. ఇది వచ్చేసి లాస్ట్లో నేనైతే ఒక క్లిప్ తీసుకున్నాను. ఇక్కడ శ్రీరాముల వారికి ఇంకో ఈ విధంగా బ్లౌజ్ పీసెస్ కింద ఇట్లా పెట్టి అందరూ ఇక్కడ అయితే ఒడిబియ్యం నింపారు చూడండి. ఇక్కడ చూడండి ఇట్లా బ్లౌజ్ పీసెస్ అయితే ఇక్కడ వేశారు. ఎంతమంది తెచ్చారో వాళ్ళ బ్లౌజ్ పీసెస్ అయితే కింద పరిచి ఇక్కడ ఒడిబియ్యం అయితే నింపుకున్నారు. తమలపాకులు, కుడుకలు, పోకలు ఇవన్నీ కొంతమంది బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టారు. కొంతమంది అయితే శారీస్ కూడా తెచ్చారు అమ్మవారికి అయితే. సో ఈ విధంగా అయితే ఇట్లా వడి నింపారు. వడి నింపిన తర్వాత ఇంకా కొంతమంది అయితే కొబ్బరికాయ అయితే తీసుకొచ్చి ఇక్కడ కింద అమ్మవారి దగ్గర పాదాల దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టారు కొంతమంది అయితే ఈ విధంగా వడి నింపారు. వడి నింపిన తర్వాత ఎవరైతే ఉంటారో అమ్మవారికి వడి నింపేవారో అందరు నింపిన తర్వాత కొన్ని అక్షంతలు అయితే ఇంటికి